వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. సార్, అసలు ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి రీసెర్చ్ చేస్తే మంచిదంటారు? ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేయడం వల్ల అసలు ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు? ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇన్వెస్ట్ చేసే ముందు జనరల్గా లైఫ్లో ఒక ఫ్యామిలీకి ఒక 5-6 రెస్పాన్సిబిలిటీ అంటే 5-6 కోరికలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో నేను అమ్మడానికే కాకుండా కొనేవాళ్ళు కూడా చెప్తాను, కోరిక తీరిక ఉండాలి. అంటే ఓపిక కోరిక తీరిక ఎందుకు ఉండాలంటే డబ్బులు పెట్టి లైఫ్ టైం సంపాదించిన డబ్బులు మీరు రియల్ ఎస్టేట్లో పెడతారు. మనకు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ పోతే మన ఫాదర్స్ మన గ్రాండ్ ఫాదర్స్ రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కునేవారు. ఎందుకంటే డబ్బులు అప్పుడు పిఎఫ్ఓ గ్రాట్యుటీ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఒకేసారి బల్క్ అమౌంట్ పెట్టారు. కానీ ఇప్పుడు అలా లేదు. 30 ఇయర్స్ అవగానే ఇల్లు కొనేస్తారు. ఎందుకంటే జీడిపి హెస్ గాన్ అప్, అవర్ ఇన్కమ్ సోర్సెస్ హావ్ గాన్ అప్, బయింగ్ కెపాసిటీ హెస్ గాన్ అప్. సో జనరల్ ఒక ఫ్యామిలీలో ఒక మేల్ కానీ ఒక ఫీమేల్ కానీ ఉంటే వాళ్ళకి ఏం కావాలి? సో ఫస్ట్ మంచి చదువు కావాలి ఎవరికైనా, అదర్ మేల్ ఆర్ ఫీమేల్. చదువు తర్వాత మంచి జాబ్ కావాలి, జాబ్ తర్వాత మంచి భార్య కానీ మంచి భర్త కావాలి, తర్వాత పిల్లలు కావాలి. ఈ 4 అయిపోయాయి. రిమైనింగ్ 2 ఏంటి? మంచి కారు కొనుక్కోవాలి. ఈరోజు కారు లేకుండా పొల్యూషన్. లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రాపర్టీ కావాలి. నా ఇల్లు, నా ప్రాపర్టీ, నా సొంతది అనుకుంటే ఆ కళ్ళల్లో ఆనందం వేరు. నేను ఎన్నోసార్లు చెప్పా, 15,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్గా చేసే అదృష్టం నాకు కలిగింది. ఆ 15,000 మందిని డీల్ చేయడానికి 1,00,000 పైన కస్టమర్స్తో డీల్ చేసాం. సో ఇల్లు అనేది సొంతింటి గల అనేది పెద్ద సబ్జెక్ట్. అండ్ లైఫ్లో ఒక నిజాయితీగా సంపాదించేవాడు 50,000 లక్ష రూపాయల జీతం వచ్చే లైఫ్లో ఒకసారి కానీ 2 సార్లే కొనుక్కోగలుగుతాడు. మనం వీఆర్ నాట్ అబౌట్ సెలబ్రిటీస్, వీఆర్ నాట్ అబౌట్ పొలిటికల్ లీడర్స్, వీఆర్ నాట్ అబౌట్ స్పోర్ట్స్ గైస్, వాళ్ళు కాదు, నార్మల్ వ్యక్తి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే, రీసెర్చ్ ఎందుకు చేయాలంటే మనం పెట్టే ప్రతి పైసా కూడా వాల్యుయేషన్ ఉండాలి, సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, అప్రిషియేట్ అవ్వాలి. సో మనం ఎవరైనా ఒక పర్టికులర్ లొకేషన్లో ఫస్ట్ ఇక్కడ చాలామంది బయర్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కన్ఫ్యూజ్ స్టేట్లో వస్తున్నారు. అంటే ఏం కొనాలి? 10 మందిని ఆడుతారు, 10 మంది 10 రకాలు చెప్తారు, టోటల్గా ఫిష్ మెష్ అయిపోతుంది. దే డోంట్ గెట్ సక్సెస్. సో మీరు ఏదైనా ఫస్ట్ మీరు అందరి ఒపీనియన్ తీసుకోండి, డిస్కస్ చేయండి, రాయితీ అంటే సలహాలు తీసుకోండి, బట్ డెసిషన్ మీరు తీసుకోవాలి. మీరు ఎవరో ఇప్పుడు మీ చెల్లిలో మీ అక్క మీ బావ చెప్పని తీసుకున్న తర్వాత పాడైతే నీ వల్లే కొన్నాను అనుకుంటా. నేను చేసే విధంగా నేను కూడా ఐ డూ సమ్ సర్వే, రీసెర్చ్ దేని గురించి చేస్తాం? అసలు ఈ ప్రాపర్టీ కొనొచ్చా కొనకూడదా, ఈ ప్రాపర్టీ వెనకాల స్టోరీ ఏంటి, లింక్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదా, ఈసీ ఉందా లేదా, అక్కడ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, లొకేషన్ ఎలా ఉంది, తర్వాత ఇల్లీగల్ ప్రాపర్టీయా, ఇలాంటివన్నీ కూడా మనం కనుక్కోవాలంటే మీ వల్ల కొన్ని కానప్పుడు మనంతా మనం ఇప్పుడు ఎవరు ఫస్ట్ టైం బయర్ మీకు ఐడియా ఉండదు. అసలు మీకు ఈసీ అంటే ఏంటో తెలియదు, లింక్ డాక్యుమెంట్ అంటే తెలియదు, వాల్యూషన్ అంటే తెలియదు, సర్వేర్. సో తప్పులేదు, అవన్నీ మన ఫీల్డ్లో మనం సాఫ్ట్వేర్ చేసేవాడు సాఫ్ట్వేర్, ఫార్మా చేసేవాడు ఫార్మాలో ఎక్స్పర్ట్ ఉంటాడు. సో ఆ ఎక్స్పర్టైజ్ కోసం అలాంటి ప్రొఫెషనల్ కన్సల్టెంట్ నేను 15,000 మందిని ట్రైన్ చేసి డెవలప్ చేశాను. 1,00,000 మంది చేయాలని నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఒక 1 lakh ట్రాన్సాక్షన్స్, 1 lakh ట్రైనీస్ అంటే లీడర్స్ని క్రియేట్ చేస్తే ఇట్స్ వెరీ బిగ్. అంటే కొన్ని వేల మంది మన వల్ల బతుకుతున్నారు మన అంబరిల్లా కింద. అది సో ఇక్కడికి వచ్చేసి రీసెర్చ్ అంటే గ్రౌండ్ రియాలిటీ చెక్. సో టు బేసిక్గా ఇన్వెస్టర్స్ నేను చూసిన టైం స్పెండ్ చేయట్లేదు. ఎవరెవరికి అప్పచెప్పి నువ్వు చేసేసి ఇది ఇల్లు అండి, మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఎత్తుకుంటాం అవసరం కూడా అట్లానే ఎత్తుక్కోవాలి, అంత టైం స్పెండ్ చేయాలి. లైఫ్ పార్ట్నర్ ఎత్తుకోవడానికి మనం ఎన్ని సెర్చ్లు చేస్తాం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందా, అది బాగుందా, ఇది బాగుందా అని. అదే ప్రాపర్టీ కూడా కొనుక్కునేవాడు వాస్తు ఎలా ఉంది ఒకటి ఇంపార్టెంట్. రెండోది మీకు ఆ డాక్యుమెంటేషన్ ఎట్లా ఉంది. మూడోది మీరు ఏ ఏరియా అయితే కొంటున్నారో ఆ ఏరియాలో గత 10 yearsగా ఎటువంటి అప్రిషియేషన్ జరిగింది. ఇప్పుడు కూడా హైదరాబాద్లో కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని ఏరియాలు డెవలప్ కావట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంటే మన 500 కొంటే 1,000 రూపాయలు అవడం కష్టం ఉంది 15 సంవత్సరాలు. అదే వెస్ట్ జోన్లో కొనుక్కుంటే 10 సార్లు 5 సార్లు పెరిగిపోతున్నాయి రేట్లు. సో దానివల్ల రీసెర్చ్ అవసరం అనేది ఇట్స్ బేసికల్లీ రీసెర్చ్ అంటే R&D అనేది మనం టెక్నికల్ సైన్స్లో R&D అది కాదు. ఇక్కడ R&D అంటే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద బిల్డర్, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద ఏజెంట్, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రాపర్టీ. 3 యాంగిల్లో చేస్తున్నాం. అట్లానే గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు అమ్ముకునేవాడు 100 చెప్తారండి, చెప్పేవాడికి ఎప్పుడు వినేవాడు లోకువే.
అంతే కదా, మనం చెప్తూ ఉంటే వినేవాడు ఎప్పుడు మన దగ్గర నాలెడ్జ్ నేర్చుకుని ట్రై చేస్తాడు. అయితే మీరు చెప్పేవాడికి నాలెడ్జ్ లేదనుకోండి, యూ విల్ బి అండర్ సూప్. సో నేను చాలాసార్లు చూశాను, ఈ ఎక్సర్సైజ్ చేయకుండా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ టెల్ నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను, డోంట్ గో టు ప్రీ లాంచ్ బయింగ్, డోంట్ గో టు లిటిగేటెడ్ ప్రాపర్టీస్, బికాజ్ మీ డబ్బులు పోతే మీకే ఇబ్బంది, యూ గోయింగ్ టు డిప్రెషన్. ఇప్పుడు ఒక ఆయన ప్రీ లాంచ్లో 2 కోట్ల ఫ్లాట్, అది మంచి సీనియర్ పర్సన్, 65-70 years. ఆ 2 కోట్లకి ప్రీ లాంచ్లు ఏమన్నారంటే 1,40 lakhs ఇస్తా ఉన్నారు. అంటే ఎంత డిస్కౌంట్? 30%. సో బట్ కండిషన్ అంటే ఈ 1,40 lakhsలో 90% ఆన్ డేట్ కట్టేయాలి ఇమీడియట్గా. ఆ ప్రాజెక్ట్కి పర్మిషన్ లేదు, రేరా లేదు, డిటీసీపీ లేదు, హెచ్ఎండి లేదు, ఏమీ లేవు. సో కట్టేశాడు. కట్టిన తర్వాత 3 నెలలు రేరా పర్మిషన్ వచ్చేసరికి డిటీసీపీ వస్తుందని చెప్పారు. 3 నెలలు కాదు కదా, 6 నెలలు, 1 year కూడా రాలేదు. ప్లస్ అక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే, మనకి జనరల్గా ఫ్లోర్ ప్లాన్ ఇస్తారు, మన ఎంత స్క్వేర్ ఫీటు, ఎంత కామన్ ఏరియా. చాలామందికి కార్పెట్ ఏరియా, కామన్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్, ఈ పదాలకి చాలామంది తెలియదు అర్థం. అది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు కొనే ప్రాపర్టీ సపోజ్ 2,000 square feet కొంటే మీకు ఫిజికల్గా వచ్చేది 1,500-1,400 వస్తుంది. 20-30% కామన్ ఏరియా లోడింగ్ ఉంటారు. కామన్ ఏరియాస్ ఉంటాయి కదా, కారిడారు, లిఫ్ట్, మెట్లు, ఎమ్యూనిటీస్. సో అది చాలామంది 2,000, మీరు ఎప్పుడైనా 2,000 కొంటే 2,000 square feet రాదు. యూ హెవ్ టు బి వెరీ క్లియర్. సో అక్కడ ఏం చేశాడంటే, ఆయనకు ఒక ఎక్స్ ప్లాన్ ఇచ్చారు. ఈ 1 year తర్వాత వెళ్ళినప్పుడు బ్యాలెన్స్ డబ్బులు కొట్టంటే మీకు 12 లక్షలు పెరిగింది అన్నాడు. ఫ్లోర్ ప్లాన్ మారిపోయింది, డిజైన్ మారిపోయిందని. అది అలా చేయకూడదు కదా. మన అదే పేపర్లో ఎంట్రీ అగ్రిమెంట్ అయితే రేరా ఉంటే అలా మార్చలేరు. ఇప్పుడు రేరా లేదు కాబట్టి మార్చుకోవచ్చు. అంటే ఎంత లాస్ మనకి. అక్కడ ఏం చేశాడు, మళ్ళీ అది కోర్టు దాకా వెళ్ళి కేసు ఫైట్ చేస్తే అప్పుడు బయటకు వచ్చింది. అంటే అంతకుముందు 28%, 27% ఉంది ఇది లోడింగ్ ఏరియా, కామన్ ఏరియా. ఇప్పుడు 32% చేస్తారు. అంటే 5% అంటే చాలా ఎక్కువ, రైట్? సో ఆ డబ్బులు ఎవరిస్తారు మరి? ఈ బ్రోచర్లో ఏమి ఇవ్వలేదు, దానికి పేపర్ ఏమి లేదు, డబ్బులు తీసుకున్నందుకు ఒక రిసిప్ట్ ఇచ్చారు. నార్మల్ ఆ రిసిప్ట్ ఎందుకు పనికిరాదు. సో నౌ యు ఆర్ అండర్ ప్రాబ్లమ్, యు ఆర్ నాట్ అనే కంప్లీట్ ఎక్సైజ్. మీరు ఆ 30 లక్షలు 60 లక్షలు డిస్కౌంట్ వస్తుందని చూసుకున్నారని, నా 1,40 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్ పోతుందని ఇప్పుడు థాట్ లేదు. సో యూ షుడ్ డోంట్ టేక్ ఏ ఛాన్స్. అది అంటే అందరూ చేసి కొంతమంది చేసి ఇరుక్కుంటున్నారు. అక్కడ బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. ఆ విషయం డిప్రెషన్, 1,00,00,000, 1,50 లక్షలు ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అది కూడా ఆయన 65-70 years ఏజ్లో ఉన్నారు ఆయన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ చేసుకొని అన్ని విధాలుగా మీరు సొంత, మెయిన్గా ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్ కంపల్సరీ కావాలి, లింక్ డాక్యుమెంట్స్. ఎవరైనా ప్రొఫెషనల్తో చెక్ చేసుకొని ఎండార్స్ చేసుకొని మీరు కొనుక్కుంటే మంచిగా ఉంటుంది. రీసెర్చ్ అనేది ఇదే, మన సైన్స్ రీసెర్చ్ అనుకుంటారు. రీసెర్చ్ అంటే మనం కొనుక్కునే ప్రాపర్టీ వాల్యూ. ఇప్పుడు కొంతమంది ఒక్కసారి 10 రూపాయలు 16 రూపాయలు 15 రూపాయలు చెప్పి 14 రూపాయలకి ఇస్తారు, అంటే 4 రూపాయలు ఎక్కువ, 40%. అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు బిల్డర్ ప్రైసింగ్ ఎట్లా ఉంది, చుట్టుపక్కల రేట్లు ఎట్లా ఉన్నాయి, క్వాలిటీ ఎక్కడ ఉంది, స్పెసిఫికేషన్ ఏముంది, డెలివరీ టైం ఏముంది, హ్యాండ్ ఓవర్ టైం ఏముంది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మీకు ఒకవేళ రాకపోతే ఆల్వేస్ ఐ సజెస్ట్ గో టు పీపుల్ లైక్ అస్. ప్రొఫెషనల్స్ ఉన్నారు మీకు మార్కెట్లో, ఒకళ్ళని ఎవరినైనా అప్రోచ్ అయ్యి తీసుకుంటే మీ అమౌంట్ సేఫ్టీగా ఉంటుంది. సో దీని మీద ఇంకేమైనా వివరాలు కావాలంటే దే కెన్ కాల్ అస్, స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే, సార్ ఒక్క డౌట్ ఉంది 1 minute చెప్పంటున్నారు, 2 కోట్లు 3 కోట్లు ఇన్వెస్ట్ చేసి, అది చాలా ఇంపాసిబుల్. అంటే ఐ విల్ మిస్గైడ్. 1 minute నేను ఏం అర్థం చేసుకుంటాను, ఏం చెప్తాను మీకు. సో మీరు 2 కోట్లు 1 కోటి రూపాయలు పెట్టినప్పుడు స్పెండ్ 1-2 hours టైం, టేక్ అపాయింట్మెంట్, కంఫర్ట్గా అర్థం చేసుకుంటే కేసు అనాలిసిస్ చేసి మీరు ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు, ఎక్కడ కొంటే ఎంత అప్రిషియేషన్ వస్తుంది, ఏ ఏరియాలో కొనాలి, అక్కడ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా విల్ ఎక్స్ప్లెయిన్ యూ, దెన్ యూ విల్ బీ బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.